హాయ్ అండి. ఈరోజు మేము ఒక పెద్ద పని అయితే చేసామండి. అది ఏంటనేది మీకు వివరంగా చెప్తాను. ఇది మా బీరువా అనమాట. మా మ్యారేజ్కి గిఫ్ట్ ఇచ్చారు మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళు. అయితే 10 సంవత్సరాలు అవుతుంది. రేపు 9 నిండిపోయి 10 సంవత్సరాల్లోకి అడుగు పెడుతుంది. చూసారా, లైట్గా ఇనుప బీరువా అనేది ఇలా తుప్పు అనేది పడుతూ ఉందన్నమాట. కింద కూడా తుప్పు అనేది వచ్చేస్తుందన్నమాట. ఆ పైగా ఈ టైల్స్ వేయించడం వల్ల మా ఇంటికి మేము హైట్ అనేది పెరగడం వల్ల కింద కాళ్ళు అనేవి కొంచెం కోపించడం జరిగింది. దానివల్ల ఇంకా తుప్పు అనేది ఈజీగా మనం మాప్ పెట్టినా అలా అంటప్పుడు తడి తగిలి ఇంకా పోతుందన్న ఉద్దేశంతో పెయింట్ అయితే వేయిద్దాం అనుకున్నామండి. అయితే పెయింట్ వేయించడానికి రీసెంట్గా మా అమ్మ వాళ్ళు వేయించారు. అయితే 5,000 6,000 అడుగుతున్నారు అనమాట. అది ఇంకా మా బీరువా మీద కొంచెం హైట్ తక్కువ, చిన్న బీరువా అనమాట. ఇది 6 అడుగుల బీరువా ఉంటుంది. 5-6 వేలు అంటే దీనికి 7-8 అడుగుతారు అమ్మో అని చెప్పనేసి మేమైతే ఇక ఇలా ఐడియా వచ్చిందనమాట. పేపర్ కొనేసి వాల్ పేపర్ అతికిచ్చేద్దాము అని చెప్పని నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. వచ్చిన తర్వాత అతికిచ్చి ఎలా ఉంటుందో అని అనుకున్నాము, కానీ అతికిచ్చామండి. మొత్తము అది శుభ్రంగా క్లీన్ చేసుకొని పైన మొత్తము అయితే ఫ్రంట్ అయితే ఇలా వైట్ కలర్ది నేను చూసి డిజైన్ ఆర్డర్ పెట్టాను. సైడ్ వాల్ వచ్చేటప్పటికి ఈ కలర్ బ్రిక్స్ లాగా ఉంటుంది అని చెప్పనేసి నేను ఇదైతే చేశాను ఆర్డరు. రెండు ఒకరోజు డే బై డే వచ్చేసాయి. మొత్తం ఇలా చివరికైతే అతికిచ్చాము. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. 5-6 వేలతో పోయేది 500 రూపాయల లోపే అయిపోయింది. ఎలా ఉందో మీరు చూసి వీడియోలో కమెంట్ చేయండి. ఇలా వచ్చేసిందండి. సైడ్ అయితే ఈ చెప్పాను కదా, ఈ కలర్కి ఆ కలర్ కాంబినేషన్ బాగుంటుంది, రియల్ లుక్ వచ్చేస్తుంది అని చెప్పనేసి అలా అయితే నేను ఆర్డర్ పెట్టాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం 2 అవర్స్ పట్టిందండి. 2:45కి స్టార్ట్ చేస్తే 5:45 గంటలకు అయిందనమాట. ఎలాంటి ఎయిర్ బబుల్స్ రాకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా అతికించామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.